హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మర్నాడు హేమంత్ హోటల్ సూర్యకు వచ్చేసరికి అక్కడ లాంచ్లో సుచరిత, రవి, సుధాకర్, శ్రీలక్ష్మి ఎదురు చూస్తూ కూర్చున్నారు. హేమంత్ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఎవరు? ఈ అమ్మాయి సుచరితే. అతను ఇంతవరకు సుచరితని చీరలో చూడలేదు. చిన్న అంచుతో పింక్ కలర్లో జరీ గళ్ళున్న వెంకటగిరి జరీ చీర కట్టుకుంది. ఒక జడ వదులుగా వేసుకుని జడ నిండా పువ్వులు పెట్టుకుంది. చెవులకు ముత్యాల జోకాలు పెట్టుకుంది. ఆ పువ్వులు, ఆ చీర ఎంత అందం తెచ్చాయి. విష్ యూ హ్యాపీ బర్త్డే విష్ చేస్తూ జేబులో నుంచి చాక్లెట్ బార్ తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది నవ్వుతూ. హేమంత్ చేతిలో కెమెరా ఉంది. సుధాకర్ అది చూడగానే, నేను నిన్న చెప్పడం మర్చిపోయానే అనుకుంటున్నాను, ఇక్కడ ఓ ఫోటో కావాలి అన్నాడు. హేమంత్ నవ్వుతూ వాళ్ళ నలుగురిని ఫోటో తీశాడు. నేను చెప్పానా, వంగపూ రంగు చీర అయితే మరీ బాగుండేది, నువ్వే గులాబీ రంగు అని చంపావు. శ్రీలక్ష్మి సుధాకర్ని కసిరింది. బాగుంది, బహుమతులు ఇచ్చేటప్పుడు వారికి నచ్చినవి ఇస్తే బాగుంటుంది. సుచరితకి పింక్ కలర్ అంటే ఇష్టం. లక్కీగా ఈ చీర కనిపించింది. ఏ సుచి, నీకు నచ్చలేదా అన్నాడు. చాలా బాగుంది అంది సుచరిత. మీకు పింక్ కలర్ ఇష్టమా? ఇంకో యాంగిల్లో ఆమెను ఫోటో తీస్తూ అన్నాడు హేమంత్. అవును అంది సుచరిత. 5గురు రిజర్వ్డ్ అన్న టేబుల్ దగ్గరకు వచ్చారు. భోజనం చేసే ముందు బేరర్ కేక్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఇదేమిటి, నేను ఆర్డర్ ఇవ్వలేదే అన్నాడు రవి ఆశ్చర్యంగా. హోటల్ వాళ్ళకి సుచి బర్త్డే అని తెలిసిందేమో, పాపం పంపినట్లున్నారు అన్నాడు సుధాకర్. అయితే నీ బర్త్డే కూడా ఇక్కడే చేసుకో. హేమంత్ నవ్వాడు. బేరర్ అతనికి ఏదో చెప్పాడు. అతను మళ్ళీ వెళ్ళాడు. కొవ్వొత్తులు అవి తెచ్చాడు. ఎన్ని, 18 19 అన్నాడు హేమంత్ కేకు మీద వాటిని గుచ్చుతూ. 20 వెళ్ళిపోతుంది అన్నాడు రవి. ఏమిటి, నిజంగానా? హేమంత్ తలెత్తి చూశాడు. అవును, నాకంటే 6 ఏళ్ళు చిన్న అన్నాడు రవి. నాకు కేక్ రహస్యం తెలిసిపోయింది అన్నగారు, మీరు ఆర్డర్ ఇచ్చారు అవునా? అదే అన్నాడు సుధాకర్. సుచరిత కొవ్వొత్తులు ఊదుతుంటే ఒకటి, రవి సుచరిత చెయ్యి పట్టి కేక్ కోయిస్తుంటే మరొకటి, రవి చెల్లెలకి కేక్ తినిపిస్తుంటే ఇంకోటి. హేమంత్ చకచకా ఫోటోలు తీసేస్తున్నాడు. సుధాకర్ ప్రతి ఫోటోకి వచ్చి వారి పక్కన నిలబడుతూ, శ్రీలక్ష్మితో చూసావా, బర్త్డే అంటే కళ్ళు మంటలు పుట్టేటట్టు కుంకుడుగాయలతో తలంటిపోయటం కాదు, ఇలా సరదాగా ఉండాలి అన్నాడు. బేరర్ భోజనం తెచ్చాడు. భోజనం చేసే ముందు హేమంత్, సుచరిత మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ చేతిలో కెమెరా సుచరితకు అందించాడు. ఆమె కెమెరా అందుకుని తన బ్యాగ్ పక్కన పెట్టుకుంది. థ్యాంక్స్ చెప్పవేం సుచి అన్నాడు సుధాకర్. దేనికి అంది. అంత విలువైన బహుమతి నీకు ఇచ్చినందుకు. నాకా? నీకేమైనా మతిపోయిందా? ఊరుకోసదా, ఆయన పక్కన పెట్టమని ఇచ్చారు అంది. కాదు, ఆ కెమెరా నీకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాను అన్నాడు హేమంత్. ఏమిటి? సుచరిత కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యంగా పత్తికాయల్లా అయ్యాయి. నాకా కెమెరాని అతన్ని మార్చి చూస్తూ అంది. నీకే, ఫోటోలు తీయడంలో నీ ఉత్సాహం చూస్తే ఇదే నీకు సరైన బహుమతి అనిపించింది. మీరు ఇది నాకు నిజంగానా? తడబడిపోతూ అంది. హేమంత్ నవ్వాడు. నిజంగానే ఇచ్చాను, అది ఇప్పుడు ఇక మీ సొత్తు అన్నాడు. సుచరిత కెమెరాని ఇంకా నమ్మలేనట్లుగా చూస్తూ చేతిలోకి తీసుకుంది. సందేహం తీరిందా? ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్పు గుర్తు చేశాడు సుధాకర్. సుచరిత హేమంత్ వైపు చూస్తోంది. ఆ కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి. సుచి, థ్యాంక్స్ చెప్పు అన్నాడు రవి తగ్గు స్వరంతో. థ్యాంక్ యూ, మెనీ థ్యాంక్ యూ అంది తడబడుతూ. సుచరిత కెమెరాని ఒడిలో పెట్టుకుంది. భోజనం చేస్తూ మధ్య మధ్యలో దానివైపు అపురూపంగా చూసుకుంటోంది. హేమంత్ చిరునవ్వుతో సుచరిత ముఖంలో ఆనందం గమనిస్తున్నాడు. అతను గతంలో ఎంతమందికో బహుమతులు ఇచ్చాడు. అది చాలా యాంత్రికంగా ఉండేది. కానీ ఈరోజు అతనికి ఇవ్వటంలో ఒక ఆనందం కలుగుతుంది. సుచరిత పొందిన ఆనందం, సంభ్రమం అతని గుండెల్లో ప్రతిస్పందనలా అనిపిస్తోంది. సుచరిత చెంపల్లో ఎరుపు చీర రంగుతో పోటీ పడటం అతను గమనించాడు. రవి వాళ్ళ ఇటుకలో బట్టి పని చురుకుగా సాగుతోంది. కట్టడం ప్రారంభించాడు.
కూలీలను కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రవి ఒక్క నిమిషం ఇంట్లో ఉండడం లేదు. బిజినెస్కి శుచి ఇండస్ట్రీస్ అని పేరు పెట్టారు. అయ్యో, వీడు తిండి తిప్పలు ఇప్పుడే మానేశాడేమిటి అంటూ రాజమ్మ గారు మొత్తుకుంది. సుచరిత కెమెరా తీసుకుని మధ్యాహ్నం బయటకు వెళుతోంది. వేటిని తీయాలా అని ఆలోచిస్తోంది. హేమంత్ వచ్చినప్పుడు తీసిన ఫోటోలు చూపించేది. అబ్బా శుచి, నీ ఫోటోలు గొడవ తర్వాత ముందు నన్ను హేమంత్తో ఈ పని విషయం మాట్లాడని రవి ఒక్కోసారి విసుక్కునేవాడు. పర్వాలేదులే, ఒక్క నిమిషం ఉండు రవి అని హేమంత్ ఓపికగా ఫోటోల్లో చేసిన తప్పుల గురించి చెప్పేవాడు. కొన్నింటిని ఇంకా కాస్త లైట్ అడ్జస్ట్ చేస్తే ఇంకా ఎంత బాగా వస్తాయో తెలియజేసేవాడు. ఆ కెమెరా కాదు కానీ శుచికి ఒకటే పిచ్చి అయిపోయింది. మొన్న పండక్కి చీర కొనుక్కోమని డబ్బిస్తే వెళ్ళి రీల్ కొనుక్కొచ్చింది అన్నాడు రవి. హేమంత్కి ఆ ఇల్లు ఇప్పుడు బాగా చనువు అయిపోయింది. సరాసరి ఇంట్లోకి వచ్చేస్తాడు. అతని కోసం ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ సర్దనవసరం లేదు. రవి సుధాకర్ లాగానే గోడవారకే పుస్తకాలు పక్కకు జరిపి భోంచేస్తాడు. తిన్న ప్లేట్ తీసి తనే వంటింట్లో పెట్టేస్తాడు. ఒక్కోసారి టేబుల్ దగ్గర రవి హేమంత్ రాత్రి పొద్దుపోయే వరకు అతని కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. హేమంత్ తన కుటుంబంలోని చికాకులు చెప్పేవాడు. రవి శ్రద్ధగా విని తనకు తోచిన సలహాలు చెప్పేవాడు. హేమంత్, మీ ఇంటి బాధ్యత నీ మీదే ఉంది. మీ నాన్నగారు పోయారు కాబట్టి ఆ బరువు బాధ్యతలు ఇక నీవే. అన్నింటినీ నువ్వే ఓర్చుకోవాలి. ఒక్కొక్కసారి చాలా విసుగొస్తుంది రవి. నాన్న చేసిన ఈ అప్పులు తీర్చి ఇంటిని నిలపటానికి నా జీవితం చాలదేమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ బాదరబందీని వదిలించుకుని ఏ ఫారెన్లోనో ఉద్యోగం చూసుకుందామని అనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఒక అతను ప్రసాద్ న్యూజెర్సీలో ఉన్నాడు. అతను నన్ను వచ్చేయమని ఒకటే పోరు పెడుతున్నాడు. చెల్లికి పెళ్లి చేయాలి. ఈ అప్పుల వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళినా వదలరు. వాళ్ళ నుంచి నాకు విముక్తి లేదు. ఉన్న ఆస్తి అమ్మి తీరుద్దామంటే అది సగం అప్పులు కూడా తీరవు. రవికి హేమంత్ను చూస్తే జాలేస్తోంది. అతని మాటలు వింటుంటే తనెంత అదృష్టవంతుడో తెలిసి రాసాగింది. చెల్లెలు పెట్టిన అన్నం తిని మంచం ఎక్కితే కమ్మటి నిద్ర గాఢంగా వచ్చేస్తుంది. రవి విషయాలు, అతని విషయాలు, వ్యాపార విషయాలు అవి మాట్లాడుతుంటే ఒక్కోసారి పొద్దుపోయేది. శుచి 2 కప్పులు టీ అని లేపి అడిగితే సుచరిత నిద్రమత్తులో అలాగే వెళ్ళి టీ కలిపి తెచ్చిచ్చేది. ఆ రోజు హేమంత్ వచ్చేసరికి రవి ఇంట్లో లేడు. రవి లేడా అని అడిగాడు హేమంత్. లేడు, బజారుకి వెళ్ళాడు. సైట్ దగ్గరికి వెళ్ళాలట. నువ్వు వస్తే కూర్చోమని చెప్పమన్నాడు అంది రాజమ్మ గారు. ఈరోజు నాకు వీల్లేదా ఆంటీ? ఆ మాట చెప్పడానికే వచ్చాను. మా ఇంటికి బంధువులు వచ్చారు. నేను వాళ్లతో వేరే చోటుకు వెళ్ళాలి అని వెళుతుంటే సుచరిత ఇంతలో అక్కడికి వచ్చింది. చేతిలో ఓ ప్యాకెట్ ఉంది. ఇది మీకోసం తెచ్చాను అంది. ఏమిటది? వెళ్ళబోతున్న అతను ఆగి అడిగాడు. మీకు నా గురి దక్షిణ. మీకు నచ్చిందా? నాకు చాలా నచ్చింది, ఇస్తున్నాను. ఏమిటది? సుచరిత కాగితం తీసి చూపించింది. ధ్యానముద్రలో బుద్ధుడు. చాలా బాగుంది అన్నాడు. నిజంగా మీకు నచ్చిందా అంది. నిజంగా నచ్చింది అన్నాడు. మీకు నచ్చదేమోనని భయపడుతున్నాను. బుద్ధుడి పీఠం మీద అడ్డంగా హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అని రాసి ఉంది. హేమంత్ నవ్వాడు. థ్యాంక్ యూ. ఇది మీ దగ్గరే అట్టి పెట్టండి, తర్వాత తీసుకువెళతాను అన్నాడు. నేను పని మీద వెళ్తున్నాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. సుచరిత ఆ బొమ్మను తెచ్చి తన మంచం ఎదురుగా ఉన్న అల్మరాలో కెమెరా పక్కన పెట్టింది. సుచరిత కళ్ళు హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అన్న అక్షరాలనే ఆత్మీయంగా చూస్తున్నాయి. కాలేజీలు తెరుస్తున్నాయి. తానికి వెళ్ళిపోవాలి. ఆ రోజు పోస్ట్లో రేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దానితో పాటు ఫోటో తిరిగి వచ్చింది. శుచి, ఏమిటి నీ మతిమరుపు? మా అన్నయ్యది హేమంత్ది పంపిస్తానని సుధాకర్ శ్రీలక్ష్మిది పంపావు. సెలవులు అయిపోతున్నాయిగా. నేను మామయ్య గారింటికి వెళుతున్నాను. ఫోటోలు ఇక ఈ అడ్రస్కు పంపకు. కాలేజీలో చూస్తాను. మీ అన్నయ్యది ఓ ఫోటో ఒక్కడే ఉన్నది పట్టుకురా. మీ ఇద్దరూ కలిసి ఉన్నది నా ఎదురుగా ఉందనుకో అంటూ రాసింది. సుధాకర్ విష్ణుమూర్తిలా, శ్రీలక్ష్మి అతని పాదాల చెంత లక్ష్మీదేవిలా కూర్చుని ఉన్న ఫోటో చూసి సుచరిత పక్కున నవ్వింది. సుచరిత ఈ మధ్య ఎందుకో మనసు అత్యంత ఉల్లాసంగా ఉంటోంది. అత్తయ్య సనుగుడు మీద విసుగు రావడం లేదు. సుధాకర్ గ్లాస్ కింద వదిలేసినా ఓపిగ్గా తీస్తోంది. రవి వచ్చాడు. అతని చేతిలో స్టాంపు మీద టైప్ చేసిన కాగితాలున్నాయి. శుచి, ఈ కాగితాల మీద సంతకం పెట్టమ్మా అన్నాడు. ఆమె పెన్ను తీసుకుని సంతకం పెట్టబోతుంటే రవి చెయ్యి పట్టి ఆఫ్ చేస్తూ, శుచి, ఆ కాగితాలు ఏమిటో తెలుసా?
ఏవో ముఖ్యమైనవే అయ్యుంటాయి అన్నయ్య అంది దాన్ని చూస్తూ. ఈ వ్యాపారం కోసం మనం ఈ ఇల్లుని సేటు దగ్గర తాకట్టు పెట్టి డబ్బు అప్పు తెస్తున్నాం. సుచరిత అప్పటికే సంతకం పెడుతూ నాకెందుకు చెబుతావు అన్నయ్య అంది. లేదమ్మా, ఈ ఇల్లు మనిద్దరి పేరు మీద ఉంది కదా, అత్తయ్య అలా రిజిస్టర్ చేసింది. నువ్వు కాదంటే ఇది కుదరదు. సంతకం ఎక్కడ పెట్టను? నేను చెప్పింది విన్నావా? నీకు తెలియకుండా చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు ముందు ఆ కాగితాలు చదువు. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు అన్నయ్య. రవి సంతకం పెట్టాల్సిన చోటు చూపిస్తూ నేను ఈ వ్యాపారం గురించి చేసే ప్రతి చిన్న అప్పు నీకు తెలియకుండా చెయ్యను. అత్తయ్య నీకు ఇచ్చిన నగలు కూడా అమ్మేస్తున్నాను. నీకెప్పుడో చెప్పాను ఆ నగలు నేను పెట్టుకోనని అంది సుచరిత సంతకం చేస్తూ. ఇల్లు తాకట్టు పెట్టిన విషయం గొడవ చేస్తుందేమోనని అత్తయ్యకు చెప్పటం లేదు సుచి. నీ పెళ్ళి ఉందని అత్తయ్య భయం. నా పెళ్లి గురించి ఇప్పుడేం తొందర లేదులే అన్నయ్య. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంది. రవి భోజనం అయింది. అతను లెక్కలేవో రాసుకుంటూ కూర్చున్నాడు. రాజమ్మ గారికి సుచరిత సగ్గుబియ్యం జావ కాసి తాగించింది. ఆవిడ సుచరిత చెయ్యి పట్టుకుంది. నువ్వు ఊరెళ్ళేది ఎప్పుడమ్మా అంది. వచ్చే గురువారం అత్తయ్య. కాసేపు నా దగ్గర కూర్చోవే అమ్మా. నువ్వు వెళితే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమిటో. మీ అన్నయ్యకి నీ పెళ్ళి తొందరే లేదు. ఇప్పుడు ఈ వ్యాపారంలో పడ్డాడు. ఇక మాటే వినిపించుకోడు. రవి, ఎప్పుడు చేస్తావురా దీని పెళ్ళి? సంబంధాలు దొరకొద్దా అత్తయ్య? మనం ఇంట్లో కూర్చుంటే మన దగ్గరికి వస్తాయా ఏమిటి? కాస్త కాళ్ళతో నడిచి కళ్ళు పెట్టుకొని చూడాలి. రోజు నడుస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఏం చూస్తున్నావురా? ఎదురుగా ఉన్న మనుషులు కూడా నీకు కనిపించరయ్యే. మన హేమంతులేడు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత స్నేహంగా ఉంటున్నాడు. వాళ్ళిద్దరినీ రోజు చూస్తున్నావు. ఒక్కసారైనా నీకు ఆ ఆలోచన వచ్చిందా? హేమంత్ని మన సుచరితని చేసుకోమని అడగరాదు అత్తయ్య. అప్పటికే రాసుకుంటున్న ఫైలు గిరాటు కొట్టినట్టు వదిలేసి రయ్యన వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? పెద్దతనంతో మతి పూర్తిగా పోయింది. ఎవరిని పడితే వారిని అలా అడగవచ్చునా? ఈ మాట ఇంకోసారి అన్నావంటే అంటూ అరిచాడు. ఎరా కొడతావా ఏమిటి? నీకు బుద్ధి లేదురా. వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నావు. ఈ దిగులుతో నేను 6 నెలలు ముందే చేస్తాను. ఎదురుగా పిల్లాడు కనిపించాడు కాబట్టి అన్నాను. అది తప్పేనా? అత్తయ్య ఊరుకో వారించింది సుచరిత. ఇప్పుడు నేనేం అంత తప్పు మాట అన్నానమ్మా? తప్పున్నారా? ఇలా వాగావని తెలిస్తే హేమంత్ మన ఇంటి ఛాయలకు కూడా రాడు తెలుసా? రాకపోని బుద్ధి తక్కువ మాటలు ఎప్పుడూ అనకే. ఆశకి అంతు ఉండాలి. అన్నయ్య ఊరుకో. సుచరిత అతన్ని ఆవలకు తోసింది. తప్పేముందిరా? ఈడు జోడు బాగుంది. వయసు సరితూగే పిల్లలు. నువ్వు అడిగితే తప్పేమిటి? కాదంటే పోనీ. నువ్వు ఊరుకో అత్తయ్య. సుచరిత కసిరింది. నేను ఇప్పుడు ఏమన్నానే అమ్మా? నేను కాస్త హరీమన్నానంటే వీడు అసలు నీ పెళ్లి చేస్తాడా అని భయంగా ఉంది. నాకు లేని భయం నీకెందుకు అత్తయ్య అంది సుచరిత. ఆవిడ గారికే బాధ్యత అంతా, ఇక్కడ ఇంకెవ్వరికీ లేదు రవి కోపంగా అన్నాడు. అన్నయ్య నువ్వైనా ఊరుకో. సుచరిత అతన్ని శాంతపరచాలని చూసింది. కొన్ని మాటలు ఊరుకోనియవమ్మా. జవాబు చెప్పాలని ఉంది. కోపం తెలియని వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తాయి ఈవిడ నస. రాజమ్మగారు అరిచింది. ఊరికే నా మీద అరుస్తావు కానీ ఏమైనా పౌరుషం ఉంటే దానికి వెంటనే సంబంధాలు వెతికి పెళ్లి చేయి. నీకు చేత కాదంటే చెప్పు, రేపు నేనే హేమంత్ని అడిగేస్తాను. ఆ మాట ఇంకోసారి అన్నావంటేనా? రవి గుప్పిళ్ళు బిగించి రయ్యన వచ్చాడు. అబ్బా అన్నయ్య ఊరుకో. మీ ఇద్దరూ కలిసి నాకు పిచ్చెక్కిస్తున్నారు. నేను వెళ్ళిపోతాను. ఈ 2 రోజులు నన్ను హాయిగా ఉండనీయండి అంటూ సుచరిత ముందు గదిలోకి వచ్చి లైట్ వేసింది. వెంటనే నిశ్చేష్టురాలైపోయింది. అక్కడికి ఎప్పుడు వచ్చాడో హేమంత్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే సుచరితకి పై ప్రాణం పైన ఎగిరిపోయినట్లయింది. అతని కవళికలు తమ సంభాషణ విన్నాడని తెలుస్తోంది. లోపల నుంచి రాజమ్మగారు ఇంకా అరుస్తూనే ఉంది. హేమంత్ని నేను అడిగేది ఖాయం. ఇందులో తప్పేముంది నాయనా? నీకు డబ్బు ఉండవచ్చు, మీది పెద్ద కుటుంబం కావచ్చు. మా పిల్ల బుద్ధిమంతురాలు. నువ్వు మా సుచరితను చేసుకుంటే సుఖపడతావు. అత్తయ్య అప్పటికే లజ్జాభారంతో ముఖం కందిపోయిన సుచరిత అరిచింది. నన్ను మాట్లాడకుండా పడుకో అంటావు అంతేనా అంది ఆవిడ అరుస్తూ. అంతే అన్నాడు రవి. హేమంత్ చాలా తగ్గు స్వరంతో అన్నాడు. సారీ, మీరేదో మాట్లాడుతున్నారు. నేను రవికి డబ్బు ఇచ్చి వెళ్ళడానికి వెళుతున్నాను. అతను జేబులో నుంచి కవర్ తీసి టేబుల్ మీద పెట్టేశాడు. మా అత్తయ్యకి సుస్థితో మతిపోయింది. మీరు ఆ మాటలు పట్టించుకోవద్దు. అన్నయ్య ఉన్నాడు, వస్తాడు అంది. ఎవరమ్మా వచ్చింది? అప్పటికే రవి కేక పెట్టాడు. సుచరిత లోనికి వచ్చేసింది. రవి ముందు గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే హేమంత్ నువ్వా?
ఎప్పుడు వచ్చావు అన్నాడు కంగారుగా. ఇదిగో ఇప్పుడే డబ్బు అందించాడు. ఇప్పుడే వచ్చావా? రవి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత హేమంత్ వెళ్ళిపోయాక రవి డబ్బు తెచ్చి బీరువా తెరిచి పెడుతూ, కాస్త ముందు వస్తే హేమంత్ మన అరుపులు విని ఈ చుట్టుపక్కల లేకుండా పారిపోయి ఉండేవాడు. మళ్ళీ మన గుమ్మం ఎక్కకపోయినా నేను ఆశ్చర్యపడేవాడిని కాదు అన్నాడు. సుచరిత, అన్నయ్య, హేమంత్ మన మాటలు విన్నాడు అని చెబుదామని నాలుక చివరి వరకు వచ్చింది. పెదాలు తెరిచి మళ్ళీ ఆ మాటలు మింగేసింది. అన్నయ్య, అత్తయ్య మాటలు పట్టించుకోకు అంది సుచరిత. సుచి, నువ్వు నన్ను వేరుగా అర్థం చేసుకోకమ్మా. నువ్వు అరవకపోతే అత్తయ్యని నేనే బుద్ధి లేదా అని తిట్టేదాన్ని. అతను నీకు స్నేహితుడు, అతన్ని మేం గౌరవించాలి. అంతవరకే మా పరిచయం. అది నాకు తెలుసు అన్నయ్య. రవి సంబరంగా నా బంగారు తల్లి అన్నాడు. ఎవరికి చెల్లెలుట? నా చెల్లెలు అన్నాడు గర్వంగా రవి. అది గుర్తుంచుకో చాలు, అనవసరంగా ఆవేశపడకు అంది. ఇక ఆవేశపడను అన్నాడు రవి నిశ్చింతగా. మళ్ళీ లెక్కలు చూసుకోవడంలో మునిగిపోయాడు. సుచరిత మంచం మీద పడుకుంది. నిద్ర రావడం లేదు. కళ్ళు తెరచి పైకప్పు కేసి చూస్తోంది. హేమంత్కి తను ఎప్పుడైనా సమయం దొరికితే అత్తయ్య మాటలు అపార్థం చేసుకోవద్దని చెప్పాలి. తను ఊరు వెళ్ళిపోతుంది. మళ్ళీ చదువు, కాలేజీ, ఫ్రెండ్స్, అది లోకం. ఆ లోకంలో ఎంత మునిగిపోయినా ఈ ఇల్లు, అత్తయ్య, అన్నయ్య ఎప్పుడూ జ్ఞాపకం ఉంటారు. తను వెళ్ళిపోతే అన్నయ్య మళ్ళీ సగం రోజులు పస్తులే. సుచరిత నిట్టూర్చింది. ముందు తన సంగతేమో కానీ అన్నయ్య పెళ్లి జరిగేలా చూడాలి. సుచరితకు రేణు గుర్తుకొచ్చింది. రేణు మాటలు, ఆ కవ్వింపు ఉత్తరాలు. అన్నయ్య అంటే ఇష్టం ఉన్నట్లే అనిపిస్తుంది. రవి, అన్నయ్య, రేణు, ఆ ఇద్దరంటే తనకు ప్రాణమే. రేణు తనకు వదినగా వస్తే చాలా బాగుంటుంది. ఆ ఇద్దరి నీడలో తన జీవితం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ తుళ్ళుతూ సాగిపోతుంది. తన నోట ఆ మాట రప్పించాలని రేణు చాలా ప్రయత్నం చేస్తుంది. మీ అన్నయ్యకి భార్యగా సరే, ముందు నీకు ఎలాంటి వదినగారు కావాలో చెప్పు అంటూ నిలదీసిందోసారి. బాగుంది, చేసుకునేవాడు, భరించేవాడు వాడిష్టం. నాకు తెలుసులే మీ అన్నయ్యకి ఎంత ఇష్టమైనా ఆ రాబోయే వ్యక్తి నా చెల్లెలితో ఎలా ఉంటుందా అని ముందే సత్యశోధన చేశాడు. రేణు, నా విషయంలో నాకంటే నీకే బాగా తెలిసినట్లుందే అంది నవ్వుతూ. అవును, నువ్వు మీ అన్నయ్య గురించి చెప్పి ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాలో ఎంత కుతూహలం రేకెత్తించావు. తీరా అతన్ని చూస్తే నువ్వు చెప్పింది చాలా తక్కువ అనిపించింది. చాలా మంచివాడు. ముఖ్యంగా నిన్ను అంత ప్రాణంగా చూస్తుంటే నాకే ఈర్ష్యగా అనిపిస్తుంది. రేణు, రవిలాంటి అన్నయ్య దొరకటం అదృష్టం అంటాను. అందరు అన్నయ్యలు అలా చూస్తారని అనుకోను. మా సుశీల అన్న సుబ్బు ఉన్నాడే, అతను సుశీలని ఎంత ఏడిపించుకు తింటాడో తెలుసా? సుశీలంటే పరమద్వేషం అనుకో. ఇద్దరూ ఎప్పుడు కత్తులు నూరుతుంటారు. మా అన్నయ్య మంచివాడని అందరూ అంటారు. ఆ విషయం అందరికంటే ముందు నాకు తెలుసు అనేది తను. మీ అన్నయ్యకు భార్యగా రాబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అలా ఎందుకు అంటున్నావు అనేది తను. మీ అన్నయ్యే కాదు, నువ్వు కూడా చాలా బాగా చూస్తావు. ఆ అమ్మాయికి డబల్ బెనిఫిట్ అన్నమాట. శుచి, చెప్పవే, నాకిప్పుడే ఈర్ష్య వచ్చేస్తుంది. నీకెందుకమ్మా ఈర్ష్య? మధ్యలో చిలిపిగా అంది తను. నాకా ఏమో, నువ్వు పరిచయం అయిన తర్వాత నీ ప్రేమాభిమానాలు నా పట్ల ఉండాలి అనిపించేది. మీ అన్నయ్యను చూసిన తర్వాత ఇంకా అనిపిస్తుంది. నీ మాటలు చూస్తుంటే, మా అన్నయ్యను చూస్తుంటే నీకు చాలా ఆలోచనలు వచ్చేసినట్లున్నాయే అంది తను. అది ఎంత మొద్దుబొర్రవి నువ్వు! ఇప్పటికి అర్థమైందన్నమాట. అసలు ఎంతకీ అర్థం కాదేమో, నాకు నీరసం వచ్చేస్తోంది. ఇంతలో బెల్ వినిపించడంతో లేచి వెళ్ళారు. తను అన్నయ్య పుట్టినరోజుకి గ్రీటింగ్ కార్డు పంపిస్తుంటే తనతో పాటు కింద రేణు కూడా విషెస్ తెలియజేసేది. అన్నయ్య థ్యాంక్స్ తెలియజేసేవాడు. రేణు ఆ ఉత్తరం లాక్కుని దాచుకుంది. సుచరితకి ఆ జ్ఞాపకాలు కళ్ళ ముందే కదులుతుంటే పెదాల మీద నవ్వు వచ్చింది. మర్నాడు సుచరిత బజారుకు వెళ్ళింది. రేణు ఎప్పుడూ ఎంత వద్దన్నా తనకి ఖరీదైన చీరలు ఇస్తూనే ఉంటుంది. వచ్చే వారం రేణు బర్త్డే అన్నయ్య, నేను చీర కొని తీసుకువెళతాను అంది. తప్పకుండా తీసుకువెళ్ళమ్మా. రవి డబ్బు ఇచ్చాడు. సుచరిత చూసింది. 300 రూపాయలున్నాయి. రవి వెళ్ళబోతూ ఆగి అన్నాడు, చూడు సుచి, రేణు నీకు ప్రాణ స్నేహితురాలు అని నాకు తెలుసు. తనకి నువ్వేది పెట్టదలుచుకున్నా నాతో చెప్పనవసరం లేదు. ఖరీదు గురించి కూడా చూడొద్దు అనేసి వెళ్ళిపోయాడు. సుచరితకి అన్నయ్య మాటలు అర్థమయ్యాయి. వాటి వెనుక మంచి మనసు అర్థమైంది. సుచరిత వెళుతుంటే రేణుకి నచ్చిన రంగే తీసుకో, కావాలంటే ఇంకా డబ్బిస్తాను అన్నాడు.
అలాగే అంది. ఇంతకీ మీ రేణుకి ఏ రంగు ఇష్టం? ఎర్రటి ఎరుపు, నల్లటి నలుపు. బాపురే, అదేం టేస్టు అన్నాడు. ఆ రంగులు తనకి బాగుంటాయి అందుకని అంది. సుచరిత షాపింగ్కి బయలుదేరింది. ఈ మధ్య కొత్త డిజైన్స్తో వచ్చిన చీరలు మా షాప్లో అడుగుపెట్టిన మీకు ఏ ధరకు కావాలంటే ఆ ధరకే అందాల హరివిల్లు లాంటి చీరలు దొరుకుతాయి అని పేపర్లోనూ రేడియోలోనూ ఒకటే డంకా బజాయిస్తున్న మధులత షాప్కి వచ్చేసింది. అక్కడ ఎడతెరిపిలేని జనం ఉన్నారు. చీరలు రకరకాలున్నాయి. సుచరిత ఒక కౌంటర్లో తనకు నచ్చిన చీర ప్యాక్ చేయించి వస్తుండగా ఇంతలో కుడిపక్క నుంచి కాస్త ప్రతిభ, ఆ రంగు నీకు బాగుంటుంది అన్న గొంతు వినిపించింది. హేమంత్. చీర తీసుకుని వస్తున్న సుచరిత తల తిప్పి చూసింది. అప్పుడే ఎందుకో వెనక్కి తిరిగిన హేమంత్ కూడా సుచరితను చూశాడు. సుచరిత ఆనందంగా అతని దగ్గరకు నడిచింది. హలో హేమంత్ అంది. హలో అన్నాడతను ముక్తసరిగా. అతను పలికిన ఆ తీరు చూడగానే సుచరితకి అతన్ని ఎందుకు పలకరించానా అని మనసు చివుక్కుమంది. అప్పటికే చీరలు చూస్తున్న ఒక పెద్దావిడ వెనక్కి తిరిగి హేమంత్ని పలకరించిన సుచరితను చూసింది. నిన్ను హేమంత్ అని పేరు పెట్టి పిలుస్తోంది ఎవరి పిల్ల? ఆవిడ అనటం సుచరితకి వినిపిస్తూనే ఉంది. మమ్మీ, నీ చీరలు చూడటం కానీ. హేమంత్ స్వరంలో విసుగు కనిపించింది. సుచరిత బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గరకు వచ్చేసింది. అక్కడ చాలా రష్గా ఉంది. సుచరిత వేచి చూస్తూ నిలబడింది. హేమంత్ తన వైపు కూడా చూడడం లేదు. అసలు ఎప్పుడూ అతని ముఖంలో కనిపించే నవ్వే లేదు. అనవసరంగా పూసుకునే వాళ్లలా తనే వెళ్ళి పలకరించింది. సుచరిత మనసంతా చేదు తిన్నట్లుగా ఉంది. కౌంటర్ దగ్గర రష్ తగ్గింది. సుచరిత బిల్లు డబ్బు ఇస్తోంది. ఇంతలోనే హేమంత్ తల్లి అక్కడికి వచ్చింది. ఆవిడ చేతి నిండా 100 రూపాయల నోట్ల ఉన్నాయి. షాపు యజమాని సుచరితని మీరు కాస్త ఉండండి అని ఆవిడతో ఆ చెవి నుంచి చెవి వరకు నోరు సాగేలా నవ్వుతూ, నమస్కారం మేడం, ఈ మధ్య షాపుకు రావటం మానేశారు అన్నాడు. కిందటి నెలగా వచ్చి 14,000 బిల్లు చేసింది. ఆవిడ డబ్బు లెక్కపెట్టి 6,000 ఈసారి చాలా తక్కువ బిల్లు చేశారేమిటి మేడం అన్నాడు. వచ్చే నెల నా ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు. మీ దగ్గర కనీసం 20,000 బిల్లు చేయిస్తాను అంది. మీ దయ మేడం, మీలాంటి వారి వల్లనే మా షాప్ నిలబడేది. అతను ఎంతో ఆర్భాటంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశాడు. రామమ్మి బోరు కొడుతోంది. ప్రతిభ గారాలు పోతూ పిలిచింది. సుచరితకి చాలా ఆశ్చర్యంగా ఉంది. బిల్లు చెల్లించి ఇంటికి బయలుదేరింది. కాళ్ళు యాంత్రికంగా ఇంటికి తీసుకువచ్చాయి. లోపలికి వచ్చి గోడవారగా చెప్పులు విప్పింది. ఎంతలో ఏదో అలికిడైంది. సుచరిత తిరిగి చూసింది. వెంటనే నిటారుగా అయింది. అక్కడ హేమంత్ ఉన్నాడు. అతను వచ్చి ఎంతసేపు అయిందో కుర్చీలో కూర్చొని పుస్తకం చూస్తున్నాడు. ఆమె కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఆమెను చూడగానే లేచి నిలబడ్డాడు. ఒక్క క్షణం సుచరిత తను చూస్తున్నది కళ నిజమా అన్నట్లుగా చూసింది. అతను చూస్తున్నాడు. అతని కళ్ళలో క్షమాపణ కనిపిస్తోంది. అది ఆమె గమనించడం లేదు. ఆమె కళ్ళలో క్రోధం, స్వాభిమానం తోకతొక్కిన తాచుల్లా బుసలు కొడుతున్నాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఆవేశం అణుచుకుంటున్నట్లుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగి గుండెలు కదులుతున్నాయి. అతను 2 అడుగులు దగ్గరగా వచ్చి ఆమెకు పూర్తిగా అభిముఖంగా నిలబడ్డాడు. ఐఎమ్ సారీ. అతని గొంతు మంద్రస్థాయిలో ఎలాంటి తడబాటు లేకుండా పలికింది. సుచరిత అతని మాటలు వినిపించుకోవడం లేదు. కళ్ళతో అసహ్యం అతని మీద కుమ్మరిస్తున్నట్లుగా చూసింది. అతను ఆ చూపుకి తట్టుకోలేకపోయాడు. సుచరిత అన్నాడు. అప్పటికే సుచరిత అతని పక్క నుంచి బాణంలా లోపలికి దూసుకుపోయింది. అతను మునిపంటితో కింది పెదవిని నములుతూ ఒక్క క్షణం అచేతనుల్లా నిలబడిపోయాడు. ఇంతలో చప్పుడైంది. తిరిగి చూశాడు. సుచరిత బాణంలా మళ్ళీ ఆ గదిలోకి దూసుకువచ్చింది. ఆమె చేతుల్లో కెమెరా ఉంది. అది అక్కడ కుర్చీలో పడేసింది. రివ్వున లోపలికి వెళ్ళిపోబోతుంటే చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు అతను. ఎందుకంత తొందరపడతావు అన్నాడు. మనుషుల అసలు స్వరూపాలు తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను నేను. నువ్వు చూసింది మాత్రమే నిజం అని ఎందుకు అనుకుంటావు? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు కాబట్టి. అతని చెయ్యి విదిలించేసింది. అతను వదల్లేదు. నా మాట విను. నన్ను చెప్పని వినను. క్షణానికో రకంగా రంగు మార్చేసినట్లు ప్రవర్తించే వాళ్ళంటే నాకు అసహ్యం. సుచరిత అతని చెయ్యి విదిలించేసుకుంది. లోపలికి వెళ్ళిపోబోతూ గుమ్మంలో గిరుక్కున వెనక్కి తిరిగి ఆవేశంగా ఉంది.
దయ ఉంచి ఈ ఇంటికి మళ్ళీ రావద్దు. నాకు ఇష్టం లేని వాళ్ళని అన్నయ్య ఈ ఇంటి గడప కూడా ఎక్కనివ్వడు. వెళ్ళిపోండి. అతను నిశ్చేష్టుడై చూస్తున్నాడు. సుచరిత తన గదిలోకి వెళ్ళి దడేలిన తలుపు మూసుకుంది. అతను ఒక్క నిమిషం అలాగే నిల్చుండి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడై ఆ కెమెరాను చూసి ఆగి లోపలికి వచ్చాడు. సుచరిత తలుపు తీ, మామూలుగా ఆవేశం లేని స్వరంతో పిలిచాడు. నేను తీయను, ఆవేశంగా చెప్పింది. ప్లీజ్, చాలు, నాకంత జాలి గుండె లేదు కరిగిపోవడానికి. తలుపు తీస్తావా లేదా? తీయను. తలుపు తీ, చిన్నపిల్లలా చేయకు. సుచరిత, అతను తలుపు కొడుతున్నాడు. ఇంతలో రవి రానే వచ్చాడు. అతను సుచరిత గది తలుపు కొడుతున్న హేమంత్ను చూస్తూ ఏమైంది హేమంత్, ఏమిటిది అన్నాడు కంగారుగా. సుచరిత తలుపు తీయటం లేదు అన్నాడు. తలుపు తీయడం లేదా? ఎందుకని? రవి కంగారు రెట్టింపైంది. అతను హేమంత్ను మరో మాట అడగలేదు. తలుపులు రెండు చేతులతో దబదబా బాధేశాడు. శుచి, రవి కొట్టిన దెబ్బలకి తలుపు విరుగుతుందేమో అనిపించింది. ఆమె చటాలను వచ్చి రెండు తలుపులు తెరిచింది. మండిపడుతున్న కళ్ళతో హేమంత్ వైపు చూడకుండా వేలితో చూపిస్తూ రవితో, ముందు ఈ పెద్ద మనిషిని ఇంట్లో నుంచి పంపేయి, అప్పుడు తీస్తాను నేను అని మళ్ళీ దడేలిన తలుపు మూసేసింది. రవి భయంగానూ చిత్రంగా అపనమ్మకంగా హేమంత్ వైపు చూశాడు. ఏమైంది హేమంత్ అడుగుతుంటే అతని కంఠం కంపించింది. అతని నుదుటి మీద చెమటలు అలుముకున్నాయి. ఇలా రా, చెప్తాను. హేమంత్ చెయ్యి పట్టి ముందు గదిలోకి తీసుకువెళ్ళాడు. రవికి జరిగినదంతా చెప్పాడు. రవి షర్టు గుండీలు వదులు చేసుకుని గాలి కోసం షర్టును వెనక్కి జరుపుకుని తుడుచుకుంటూ కుర్చీలో కూలబడుతూ, ఓ సింతేనా, నేను ఇంకేమిటోనని హడలిపోయాను సుమా అన్నాడు. ఇది చిన్న విషయమా? ఇంకేంటనుకున్నావు? రవి అతని వైపు చూశాడు. హేమంత్ రవితో, ఓహో రవి, నువ్వు మీ చెల్లెలి కంటే ఇంకా పిచ్చెక్కిస్తున్నావు నాకు. వెధవ అనుమానాలు నువ్వును. అలాంటి ఊహలు వచ్చినందుకు నువ్వు సిగ్గుపడాలి. నేను ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతున్నాను అన్నాడు. సారీ, నన్ను మంచినీళ్ళు తాగనే ముందు అంటూ వెళ్ళి గ్లాసులతో తెచ్చి తాగుతూ, ఈరోజు మీ ఇద్దరూ కలిసి నన్ను మంచినీళ్ళు తాగించారు కదా అని గ్లాసు కింద పెట్టి, హేమంత్ నువ్వేం బాధపడకు, మా శుచికి మీ ఫ్యామిలీ గురించి తెలియదులే, నేను చెబుతాను అని లేచి వెళ్ళి తలుపు తట్టి, శుచి తలుపు తీయమ్మా అని పిలిచాడు. అతను వెళ్ళాడా? నువ్వు తీ. సుచరిత తీసింది. హేమంత్ నాకు జరిగినదంతా చెప్పాడు. శుచి, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. అతని తల్లి చెల్లెళ్ళ వరుస అంతే. హేమంత్ డబ్బు గల అబ్బాయి, వారింటికి అతనే ఆధారం. అతన్ని ఎవరైనా ఆడపిల్లలు వలలో వేసుకుంటుందేమోనని ఆవిడకి భయం. ఆడపిల్లల్ని అతని చుట్టుపక్కలకి రానియదు. హేమంత్ తన స్నేహితుల గురించి ఇంట్లో చెప్పే అలవాటు లేదు. బయట మేం కనిపించినా సరే చూడనట్టు వెళ్ళిపోతాడు. తల్లి ఎక్కడ తన స్నేహితులను ఏమంటుందో అని భయం. ఇది వరకు 1-2 సార్లు అతనికి అలాంటి గొడవలు జరిగాయి. అలాంటప్పుడు మనమే దూరంగా ఉండాలి. రేపు మనల్ని కూడా ఏదైనా అంటే అలాంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడదాం. చూడు, మనకి హేమంత్ ముఖ్యం, అతని కుటుంబం కాదు. అలా ఎలా కుదురుతుందన్నయ్య? వ్యక్తితో స్నేహం, కుటుంబంతో వైరమా? ఇది ఎలా సాధ్యం? మనం వాళ్లతో ఏమీ వైరం పెట్టుకోవడం లేదు. అతని ఇబ్బందిని అర్థం చేసుకుందాం అంటున్నా. చూడు శుచి, హేమంత్ చాలా మంచివాడు, స్నేహశీలి. అతని మనసులో ఎలాంటి కల్మషమూ లేదు. అతను చెయ్యగలిగింది చేశాడు. చేయలేని దాని గురించి మనం పట్టించుకోవద్దు. తెలిసిందా? బాగా గుర్తుంచుకో. మనం అతని స్నేహితులమమ్మా. అతని బాధలు అర్థం చేసుకోవాలి. నాకు ఇదంతా తెలియదుగా మరి. సుచరిత బొంగమూతి పెట్టింది. తెలియదులే, హేమంత్ అంటున్నది కూడా అదే. రా, అతను ముందు గదిలో ఉన్నాడు, వచ్చి సారీ చెప్పు. నేనా అంది. నా బంగారు తల్లివి కదూ, పద. సుచరిత రవి బలవంతం మీద అతని వెంట ముందు గదిలోకి వచ్చింది. అక్కడ హేమంత్ నిలబడే ఉన్నాడు. సారీ అంది సుచరిత. నో మెన్షన్ అంటూ అతను కుర్చీలో ఉన్న కెమెరా తీసి ఆమె చేతికి అందించాడు. తను తీసుకుంటూ, థ్యాంక్ యూ, మీరన్నా రవి అన్నా నాకు చాలా ఇష్టం, గౌరవం అన్నాడు. సుచరిత కళ్ళెత్తి చూసింది. అతను చూశాడు. అతని కళ్ళల్లో భావం ఏమిటో గాని సుచరితకి అనవసరంగా అతన్ని నొప్పించాననే పశ్చాత్తాపం కలిగింది. చప్పున ఓ కప్పు వేడి కాఫీ ఇవ్వమ్మా అన్నాడు రవి. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. సుచరిత వచ్చేసరికి రవి, హేమంత్ వ్యాపార విషయాలు చర్చించుకుంటున్నారు. కాఫీ అందించింది. హేమంత్ తీసుకుంటూ, క్షణంలో నాకు పిచ్చెక్కేలా చేశారు అన్నాడు. నాకు పిచ్చెక్కింది అంది నవ్వుతూ. మీ ఇద్దరూ కలిసి నాకు మంచినీళ్ళు తాగించేశారు అన్నాడు రవి. నా బుద్ధుడి బొమ్మ ఇప్పుడైనా ఇస్తారా? హేమంత్ అడిగాడు. సుచరిత లోనికి పరిగెత్తింది. పూసలు ఉన్న చిన్న సంచి కూడా తెచ్చి ఆ బొమ్మను చూపిస్తూ, దీని మెడలో
వేయటానికి ఇవి దండగా గుచ్చుతున్నాను అంది. హేమంత్, కాసేపు కూర్చో, ఈ లెక్కలు పూర్తిగా రాసిస్తాను, తీసుకెళ్దువు గాని అన్నాడు. అతను తల ఊపాడు. రవి టేబుల్ దగ్గర కూర్చుని రాస్తున్నాడు. సుచరిత బొమ్మను ఎదురుగా స్టూలు మీద పెట్టి పింకు రంగు పూసలు గుచ్చుతోంది. హేమంత్ ఆ దండని చేత్తో తాకుతూ, ఈ దండ పేరు సుచరిత, ఎందుకంటే పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి. సుచరిత ముఖం కూడా చీటికి మాటికి నవ్వినా, కోపం తెచ్చుకున్నా, బాధపడినా ఎర్రబడిపోతుంది కాబట్టి అన్నాడు. సుచరిత గుచ్చే దండ దారం జారిపోతుంటే దారం చివర కొన అతను పట్టుకున్నాడు. సుచరిత అతని మాటలకి కిలకిలా నవ్వుతూ, అయితే ఈ గ్రీన్ పూల దండ ఇంకోటి గుచ్చుతాను, మీకు గ్రీన్ కలర్ ఇష్టంగా, ఆ దండ పేరు హేమంత్ అంది, ఆకుపచ్చ పూసలు అతని చేతిలో పోస్తూ. అతను నవ్వాడు. బుద్ధుడి బొమ్మను చూస్తూ, అయితే సుచరిత, హేమంత్ జంటగా బుద్ధుడి మెడలో ఎంచక్కా పోట్లాటలు లేకుండా అతి దగ్గరగా అత్యంత స్నేహంగా ఉంటారన్నమాట అన్నాడు. ఆమె నవ్వింది. దారంలో పూసలన్నీ లాగేసింది. అదేమిటి అన్నాడు అతను ఆశ్చర్యంగా. సుచరిత 2 రంగుల పూసలు కలిపి గుచ్చుతూ, వేరువేరుగా ఎందుకు, సుచరిత హేమంత్ ఒకే దారంలో ఒకే దండగా కలిసి ఉంటారిక అంది. ఇది ఇంకా బాగుంది అన్నాడు. హేమంత్ నవ్వేశాడు. సుచరిత పూసలు గుచ్చుతుంటే అతను దారం పట్టుకుని రవి అడిగిన అకౌంట్స్ గురించి వివరాలు చెబుతూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ సుచరిత ఇస్త్రీ చేసిన బట్టలు అల్మెరాలో పెడుతోంది. శుచి, శుచి, రవి వీధి వాకిట్లోంచి పెద్దగా పిలుస్తూ వచ్చాడు. ఇదేమిటన్నయ్య, నువ్వు సైట్ దగ్గరకు వెళ్ళలేదు? ఆశ్చర్యంగా అడిగింది. మధ్యాహ్నం రవి భోజనం చేయగానే సైట్ దగ్గరకు వెళుతున్నానని, రాత్రి వరకు రానని చెప్పాడు. కంగారు పడొద్దని, ఆలస్యమవుతుందని చెప్పాడు. ఇంతలోనే తిరిగి వచ్చాడు. రవి ముఖం కళకళలాడుతూ వెలిగిపోతుంది. వస్తూనే శుచి అంటూ ఎన్నడూ లేని దగ్గరకు వచ్చి బొగ్గలు పట్టి సాగదీశాడు. చేతులతో చెల్లిని తల వంచి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు అదృష్టవంతురాలివని తెలుసు కానీ ఇంత అదృష్టవంతురాలివని అనుకోలేకపోయాను. ఏంటన్నయ్య, ఏం జరిగింది? రవి సుచరిత చెయ్యి పట్టుకుని తనతో పరిగెత్తిస్తూ మేనత్త గదిలోకి తీసుకొచ్చాడు. అత్తయ్య, అత్తయ్య అంటూ పిలిచాడు. మందు వేసుకుని మాగన్నుగా పడుకుని నిద్రపోతున్న ఆవిడ అతని గావుకేకలకి లేస్తూ, ఏమిట్రా అంది. సుచరితకి సంబంధం చూడలేదని ఎన్నాళ్ళు నన్ను తిట్టిపోస్తున్నావుగా, నువ్వు నన్ను తిట్టాల్సిన పని లేదు, మంచి వరుడు దొరికాడు. నిజంగానా? ఎవర్రా, ఎక్కడా, ఎవరతను? ఆవిడ వెంటనే అడిగింది. కట్నాలు కానుకలు నువ్వెంత ఇచ్చినా మనం అందుకోలేని సంబంధం. ఎవర్రా? సుధాకర్ ఏమైనా చెప్పాడా ఏంటి? ఎవరూ చెప్పనవసరం లేదు. ఆ సంబంధం మన సుచరితే స్వయంగా తెచ్చుకుంది. నేనా అంది సుచరిత ఆశ్చర్యంగా. నీ మాట నీకే సరిగ్గా అర్థం కావటం లేదు, సరిగ్గా చెప్పు నాయనా. ఆవిడ లేవడానికి చెయ్యి ఆసరా కోసం ప్రయత్నిస్తూ అంది. రవి ఆమెను లేపటానికి సాయం చేస్తూ, నీ మాటకు వాక్శుద్ధి ఉంది అత్తయ్య. హేమంత్ మన సుచరితను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. సుచరిత అంటే అతనికి ఇష్టమట. నాతో స్నేహం బంధుత్వంగా మార్చుకోవాలని ఉందట. తన అభిప్రాయం చెప్పాడు. మన అభిప్రాయం చెప్పమని అడిగాడు. అయ్యో, అంతకంటేనా? మాకిష్టమే అని చెప్పలేకపోయావా? సుచరితను అడిగి చెబుతాను అన్నాను. రవి ఆమె వైపు చూశాడు. దిగ్భ్రాంతిగా చూసిన సుచరిత అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాని మొహం దానికేం తెలుసురా, చూస్తావా? ఈరోజు నన్ను తిట్టిపోసావు, చూసావా? సుచరితను చూసి ఎవర్రా ఇష్టపడంది? బుద్ధిమంతురాలు. అతిశయం అనటం లేదు కానీ శుచిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులే. అలాగని ఎన్నాళ్ళు నేను అనుకునేవాడిని. హేమంత్ని చేసుకున్న వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎప్పుడు అడిగాడు? మధ్యాహ్నం మేమిద్దరం కలిసి వెళ్ళాంగా. సైట్కి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ వచ్చాయి ఈ మాటలు. ఎంత చల్లని వార్త చెప్పావురా. ఈరోజు మనం లేచిన వేళ ఎంతో మంచిది. దాన్ని అడిగి ఆ మొక్కుబడి తీర్చేసుకోవాలి. రవి గదిలోకి వచ్చాడు. సుచరిత బట్టలు బీరువాలో సర్దుతుంది. శుచి, నువ్వు అంటే అతను వాళ్ళ అమ్మతో ఈ విషయం మాట్లాడతాను అన్నాడు. చివ్వున వెనుదిరిగిందామె. ఆ ముఖంలో ఆనందం లేకపోవడం చూసి రవి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, ఒక్కటి చెప్పు, ఈ ప్రసంగం నువ్వెత్తలేదా? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అంది. రవి తెల్లబోయాడు. అదేం మాట శుచి, నేనెందుకు ఎత్తుతాను? అంత ధైర్యం నాకెలా వస్తుంది? అతనే ఎత్తాడు. బయటకు వెళుతుంటే, కాదు నీతో మాట్లాడాలి, రా నాతో అని ఆఫీస్కి తీసుకెళ్ళాడు. మా అమ్మ నాకు రోజుకో సంబంధం తెస్తుంది. నిన్న కూడా మెడ్రాస్ నుంచి ఒకరు వచ్చారు. నాకు శుచిని వివాహం చేసుకోవాలని ఉంది. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. నాకైతే అసలు నోట మాటే రాలేదు. నువ్వు శుచిని అడుగు, నీకు ఇష్టమైతే నేను మా అమ్మతో చెప్తాను అన్నాడు.
మళ్ళీ తనే చెప్పాడు, రవి, మన స్నేహం బంధుత్వంగా మార్చుకోవాలని ఉంది. ఈ వ్యాపారం ఎలాగూ మనిద్దరినీ ఓ చోటికి చేర్చింది. దాని మీద మనిద్దరం కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నాకు నమ్మకం ఉంది. నేను చాలామంది అమ్మాయిలను చూశాను. సుచరితలా నాకెవ్వరూ ఈ అమ్మాయిని నేను భార్యగా చేసుకుంటే సుఖపడతాను అనిపించలేదు. నా మనసులో మాట నీకు చెప్పేశాను. ఇది నా వైపు నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే. నువ్వు కాదన్నా, ఆమె ఇష్టపడకపోయినా నేనేమీ అనుకోను. ఇది మన స్నేహానికి అడ్డు రానియకు అన్నాడు. ఆమె వింటోంది. తనేమీ అడగకముందే రవి అన్ని వివరాలు చెప్పసాగాడు. సుచరిత వెనుదిరిగి బట్టలు సర్దసాగింది. జవాబు చెప్పమ్మా, రేపు నేను ఏ మాట అతనికి చెప్పాలి. సుచరిత రవి వైపు తిరిగింది. శాంత స్వరంతో దృఢంగా చెప్పింది, అన్నయ్య, అతను అడిగాడనే సంబరపడిపోతున్నారు నువ్వు. అత్తయ్య, అతని పరిస్థితి మన స్థితికి ఎంత తేడా ఉంది. అతనితో నువ్వు సరితూగలవా అని ఆలోచించడం లేదు, గుర్తు చేసింది. రవి చెయ్యి విదిలించాడు. ఓ సుచి, అవన్నీ నాకు వదిలేయి. అతను ఒప్పుకున్నాడు. అత్తయ్య అన్నది ఎంత నిజం. మీ ఇద్దరూ ఎంతో ఈడు జోడుగా ఉంటారు. అతనికి ఏ మర్యాదలు కావాలన్నా, పెళ్ళి ఎలా జరపాలన్నా నేను తల తాకట్టు పెట్టైనా చేస్తాను. వాళ్ళ అమ్మని నువ్వు చూడలేదన్నయ్య, నేను చూశాను. వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళు జన్మలో మనతో కలవరు. అవన్నీ వదిలేయి. ఆ బాధ్యత అంతా అతనిది. అతనే చూసుకుంటాడు. చూడు సుచి, మా ఇద్దరి స్థితిగతుల్లో ఎంత వ్యత్యాసాలుండని మేమిద్దరం ప్రాణ స్నేహితులమయ్యాం. ఈ వ్యాపారం మమ్మల్ని దగ్గరకు చేర్చింది. ముఖ్యంగా హేమంత్కి నా దగ్గర ఉండాలని ఉంది. అతను ఇంకా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేను బాగా ఆలోచించాను. సుచరిత నాకు అన్ని విధాలా తగిన వ్యక్తి అనుకుంటున్నాను అన్నాడు. సుచరిత చెంపలు ఆ మాట వినగానే కందిపోయాయి. ఇంకా అన్నాడు. ఏమిటి అంది. నేను నీకు ఈ విషయం చెప్పిన తర్వాత నీతో కూడా తను ఒకసారి స్వయంగా మాట్లాడతాడట. దానికి అవకాశం ఇవ్వమన్నాడు. నాతోనా? నేనేం మాట్లాడతాను అంది. రవి భుజాలు ఎగరేశాడు, చేతులు తిప్పుతూ. ఏమో, అతనేం అడుగుతాడో దానికి నువ్వేం జవాబు చెబుతావో మీ మాటలు అయిన తర్వాతే వాళ్ళ మమ్మీకి చెబుతాడట. నా వరకు ఇది చాలా అదృష్టమైన సంగతి అనుకుంటున్నాను. అత్తయ్య కూడా అలాగే అనుకుంటోంది. అతని ఆస్తిపాస్తుల గురించి మనకు వద్దు. అతను చాలా మంచివాడు. నాలాగా అతను స్వతంత్ర భావాలు గల వ్యక్తి, ఖచ్చితమైన ప్రవర్తన కలవాడు. ఇవి నాకు నచ్చాయి. ఇలాంటి అబ్బాయికే నిన్నివ్వాలి అనుకున్నాను. అతను హేమంత్ అవుతాడని నేను కలలో కూడా అనుకోలేదు. సుచి, బలవంతం లేదు. తుది నిర్ణయం నీదే. అసలు ఒకసారి అతనితో నువ్వు మాట్లాడమ్మా. నేనేం మాట్లాడతానన్నయ్య? అలా కాదు, పోనీ అతను మాట్లాడింది నువ్వు విను, దాని గురించి ఆలోచించు, సరేనా? రవి చెల్లెలి చెయ్యి పట్టుకుంటూ, సుచి, ఇది నీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వేరే వ్యక్తిని తెచ్చుకుని వ్యాపారంలో నాతో కలుపుకునే కంటే నా స్నేహితుడే నా చెల్లెలి భర్త అవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. సుచరిత అతని చెయ్యి విదిలించింది. నువ్వు అన్నయ్యగా మాట్లాడడం లేదు, బిజినెస్ మ్యాన్గా మాట్లాడుతున్నావు. లేదమ్మా, మనసులో మాట చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. ఒక్కటి మాత్రం నిజం, వ్యాపార సంబంధం మాట వదిలేసాయి. నేను నీకు ఇంతకంటే మంచి సంబంధం తేగలనని మాత్రం నేను అనుకోవడం లేదు. రేపు అతను వస్తాడు, నువ్వు మాట్లాడు. ఏం చెప్తావో నీ ఇష్టం. నీ ఇష్టం లేనిదే నేను చెయ్యను, సరేనా? నా మీద ఆ మాత్రం నమ్మకం ఉందా? ఉంది. అమ్మయ్య, బ్రతికించావన్నాడు. మళ్ళీ సుచి, నేను హేమంత్. నువ్వేం మాట్లాడొద్దు, కసిరింది సుచరిత. సరే సరే అని అతను అక్కడి నుండి వెళుతూ, సాయంత్రం హేమంత్ నిన్ను డిన్నర్కి తీసుకువెళ్తాను అన్నాడు. మిగతా కథ తర్వాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.